అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులు మేఘము క్రింద నుండిరి. వారందరూ సముద్రములో నడిచిపోయిరి. వారందరూ మోషేను బట్టి మేఘంలోనూ సముద్రంలోనూ బాప్టిజం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయాన్ని పానం చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి. ఆ బండే క్రీస్తు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులై ఉండకపోయిరి గనక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడు వాటిని ఆశించుకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతంగా ఉన్నవి. అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి ఇశ్రాయేలు చరిత్రను గురించిన విషయాలను మనకిక్కడ తెలియపరుస్తున్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తి బానిసత్వంలోంచి విడిపించి మోషే ద్వారా కానాను దేశానికి, పాలు తేనె ప్రవహించే దేశానికి నడిపించాలని తీర్మానం చేసుకున్నాడు. అయితే వారు ఐగుప్తి బానిసత్వంలోంచి విడిపించబడి మేఘంలో, అంటే దేవుడు పొద్దున సమయంలో మేఘస్తంభంగా వారిని నడిపించాడు. రాత్రి సమయంలో అగ్నిస్తంభంగా వారిని భద్రపరిచాడు. అంటే దేవుని సన్నిధి వారి ముందు నడిచినట్లు మనం చూస్తున్నాము. ప్రీ ఇన్కార్నేట్ క్రైస్ట్ అని మనము గమనిస్తాం. యేసు ప్రభు వారి ముందు నడిచాడు. వారి వెనుక కూడా ఉన్నారు. వాళ్ళని పగటి వేళ వేడికి వాళ్ళకి తగలకుండా, రాత్రి వేళ మరి ఉండే అడవి జంతువులు ఏమి తగలకుండా వారిని భద్రపరిచాడు. అంటే దేవుడే వారికి తోడై ఉండి, మేఘంగా తోడై ఉండి వారిని నడిపించాడు అని ఇక్కడ రాయబడి ఉంది. అందుకేగా కాకుండా సముద్రంలో నడిచారు. అంటే ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలు చేసి ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటించాడు. అలాగే మరి ఇంకా అడ్డమైన వాటిలో, అంటే ఎక్కడెక్కడ వారికి ఇబ్బందులు వచ్చినాయో వాటిలన్నిటినీ తొలగించాడు. అంతేకాకుండా వారందరూ మరి ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించారు. అంటే అరణ్యంలో వాళ్ళు 40 సంవత్సరాలు వంటలు వండుకోలేదు, కానీ దేవుడు వాళ్ళని పరలోక మన్నా వారికి అనుగ్రహించి వారందరూ కూడా ఆత్మ సంబంధమైన పరలోక మన్నాను భుజించారు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా వారందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయాన్ని పానం చేసిరి. మరి వాళ్ళందరూ కూడా దాహమైనప్పుడు మోషేను దేవుడు బండను కొట్టమన్నప్పుడు ఆ బండ ద్వారా నీళ్లు ప్రవహించినప్పుడు ఆ నీళ్ళని తాగారు. ఆ బండ క్రీస్తే అని పౌలు మనకు బోధిస్తున్నాడు. అంటే యేసు ప్రభు వారికి తోడై ఉండి నడిపించాడు. వారికి కావలసిన అవసరాలన్నిటినీ కూడా దేవుడు తీర్చాడు. త్రియేక దేవుడని మనకు తెలుసు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారికి తోడై ఉండి నడిపించినట్లు మనం చూస్తున్నాము. మరి అరణ్యంలో వాళ్ళు 40 ఏళ్ళు ప్రయాణం చేసినప్పటికీ వాళ్ళ బట్టలు చిరిగిపోలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళకి ఎలాంటి అపాయము కలగలేదు. దేవుడు వాళ్ళని భద్రపరిచి, దీవించి, ఆశీర్వదించి అనేకమైన అద్భుతాలు చేసి వారిని నడిపించినట్లు మనం చూస్తున్నాం. అయితే ఈ 5వ వచనంలో ఏముందంటే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులై ఉండకపోయిరు గనక అరణ్యంలో సంహరింపబడిరి. దేవునికి ఇష్టం కాని జీవితాన్ని ఈ ఇశ్రాయేలు ప్రజలు జీవించారు. అంటే 2 మిలియన్లు 20 లక్షల మంది మరి ఐగుప్తి బానిసత్వంలోంచి విడిపించబడి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటూ వాగ్దాన దేశానికి వెళ్ళడానికి బయటకు వచ్చారు. అయితే ఎక్కువ మంది దేవునికి ఇష్టం కాని జీవితాన్ని జీవించారు కాబట్టి వాళ్ళు అరణ్యంలో రాలిపోయారు. అంటే 20 ఏళ్ల ప్రాయం కంటే ఎక్కువ ఉన్న వాళ్ళ మొదటి జనరేషను, సెకండ్ జనరేషన్ వాళ్ళందరూ కూడా అరణ్యంలో చనిపోయి థర్డ్, ఫోర్త్ జనరేషనే కానాను దేశంలో ప్రవేశించినట్లు మనం చూస్తున్నాము. అంటే యెహోషువ, కాలేబ్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఐగుప్తులోంచి బయటకు వచ్చిన వాళ్ళు కానాను దేశంలో ప్రవేశించలేదు. ఎందుకంటే వాళ్ళు దేవునికి ఇష్టం కాని జీవితాన్ని జీవించారు. దేవుణ్ణి సంతోషపరిచే జీవితాన్ని జీవించలేరు. సణుగుతూ గొణుగుతూ ఉన్నారు దేవుని మీద, మోషే మీద. అలాగే
అనేకసార్లు ఐగుప్తుని గుర్తు చేసుకొని అక్కడికి వెళ్ళిపోవాలని ఇష్టపడ్డారు. అంటే వారు లోకాన్ని, పాపాన్ని ప్రేమించారు గానీ, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించలేదు. దేవుణ్ణి సంతోషపరిచే జీవితం వారు జీవించలేదు గనక, వాళ్ళందరూ కూడా అరణ్యంలో రాలిపోయారు అని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. 6వ వచనంలో ఏమంటాడంటే, వారు ఆశించిన ప్రకారము మనము కూడా చెడు వాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతంగా ఉన్నవి. అంటే వాళ్ళు ఎలాగైతే చెడును కోరారో అలాగ మనం కోరకుండా ఉండాలి. దేవుణ్ణి సంతోషపరిచే జీవితాన్ని జీవించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి అపోస్తలుడైన పౌలు 2 కొరింథీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఇదే విషయాన్ని మనకి తెలియపరుస్తాడు. 9వ వచనంలో, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులై ఉండవలనని మిగుల అపేక్షించున్నాము. అంటే ఇక్కడ పౌలు చెప్పేది ఏంటంటే, దేహంలో అంటే శరీరానుసారంగా ఈ లోకంలో జీవించినంత కాలము, అలాగే శరీరాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళినప్పటికీ అన్ని విషయాల్లో దేవుణ్ణి సంతోషపరిచే జీవితాన్ని నేను జీవిస్తాను అని తీర్మానం చేసుకొని బోధిస్తున్నాడు. ఈరోజు మనం కూడా మన వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, సంఘ జీవితాల్లో దేవునికి ఇష్టులై ఉండవలనని, దేవునికి ఇష్టానుసారమైన ఆత్మీయ జీవితాన్ని జీవించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి ఎప్పుడైతే మనము అలాంటి జీవితాన్ని జీవిస్తామో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకుంటామని దేవుని వాక్యం చెప్తుంది. మరి దేవునికి ఇష్టులై ఉండుట అంటే ఏంటి అని కొన్ని విషయాలు ధ్యానిద్దాము. మొదటి విషయం చూడండి, దేవుని మీద ఆధారపడి జీవించేవారే దేవునికి ఇష్టులైన వారు అని దేవుని వాక్యంలో చూస్తాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5, 6 వచనాల్లో ఈ మాటను మనం చూస్తాం. సామెతల గ్రంథము, ప్రోవర్బ్స్, సామెతల గ్రంథము మరి 3వ అధ్యాయము 5, 6 వచనాల్లో ఈ విధంగా ఉంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5, 6 వచనాల్లో ఈ విధంగా ఉంది. ఏమని ఉందంటే చూడండి. 3వ అధ్యాయము 5, 6 వచనాల్లో ఈ విధంగా ఉంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందును ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మికముంచుము. అంటే దేవుని మీద సంపూర్ణ విశ్వాసం ఉండాలి. దేవుని మీద మనం ఆధారపడాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈ లోకాన్ని మీద మనం ఆధారపడినట్లయితే దేవుణ్ణి సంతోషపరచలేము. దేవుణ్ణి సంతోషపరిచేవారు దేవుని యందు సంపూర్ణ విశ్వాసం ఉంచుతారు. దేవుని వాగ్దానాల మీద విశ్వాసం ఉంచుతారు. దేవుని శక్తిని ఆశ్రయిస్తారు. దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటారు. మరి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారే దేవుణ్ణి సంతోషపెట్టగలరు. మరి హీబ్రూలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో కూడా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండట అసాధ్యము అని అక్కడ రాయబడి ఉంది. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలుగా జీవించేవారే, అంటే ఆయన మీద ఆధారపడే వాళ్ళే దేవునికి ఇష్టమైన వారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. 6వ వచనం చూడండి, విశ్వాసం లేకుండా, హీబ్రూ 11:6, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు తనకి వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను గదా. మరి అలాంటి జీవితాన్ని మనం జీవించాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని వాగ్దానాల యందు విశ్వాసం ఉంచాలి. ఆయన మరి నమ్మకత్వాన్ని యందు విశ్వాసం ఉంచాలి. ఆయన సార్వభౌమత్వాన్ని బట్టి విశ్వాసం ఉంచాలి. ఆయన మీద మనం ఆధారపడే విశ్వాసులంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అందుకని హీబ్రూ 11లో విశ్వాస వీరుల గురించి రాయబడి ఉంది 13వ వచనంలో. చూడండి, హీబ్రూ 11:13లో ఏముందంటే, వీరందరూ వాగ్దాన ఫలాన్ని అనుభవించకపోయినను దూరంగా నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమని ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి నొందిరి. అంటే
విశ్వాసంతోని జీవించారు, విశ్వాసంతో మృతి పొందారు. కాబట్టి వారి కోసం దేవుడు ఒక గొప్ప నగరాన్ని పరలోకంలో సిద్ధపరిచాడు. వాళ్ళని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు అని దేవుని వాక్యంలో మరి అదే హీబ్రూ 11:16లో మనం చూస్తాం. కాబట్టి దేవునికి ఇష్టులై ఉండుట అంటే దేవుని మీద ఆధారపడుట, విశ్వాసంతో ఆయన్ని వెంబడించుట. అందుకనే 2 కొరింథీ ఆహ్, 5వ అధ్యాయము 6వ వచనంలో పౌలు కూడా అదే మాటని చెప్తాడు చూడండి. ఏమంటాడంటే 6వ వచనం, వెర్రి చూపుతో కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాము. అంటే మేము చూపుతో, ఈ లోకంలో ఉండేవారందరూ కూడా చూపుతో నడుస్తారు. కానీ యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించిన వారు విశ్వాసంతో నడుస్తారు. అంటే దేవుని మీద సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి జీవిస్తారు. ఆయనను ఆశ్రయిస్తారు. ఆయన శక్తిని ఆశ్రయిస్తారు. ఆయన ద్వారా సమస్తాన్ని పొందుకుంటారు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి ఇశ్రాయేలు జీవితంలో దేవుడు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. యుద్ధాల్లో కూడా జయాన్నిచ్చాడు. మరి అయినప్పటికీ వాళ్ళు ఆయన మీద విశ్వాసం ఉంచక అవిశ్వాసులుగా వారు మృతి నొందారు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి దేవుణ్ణి సంతోషపరిచేవారు దేవుని యందు సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఆయన మీద ఆధారపడే వ్యక్తులుగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. రెండో విషయం ఏంటంటే, సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యాన్ని మొదట వెతకాలి. దేవుని రాజ్యాన్ని వెతికేవారు మొదట వెతికేవారే దేవునికి ఇష్టులైన వారు అని దేవుని వాక్యంలో ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31-33 వచనాల్లో ఈ మాటను మనం చూస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31-33 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది చూడండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుదుమో అని చింతపడకుడి. అన్యజనులు వీటిలన్నిటి విషయమై విచారింతురు. ఎవడైనను మీకు ఏవైనను మీకు కావాలని అని మీ పరలోకపు తండ్రి, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడెను. అంటే ఇక్కడ యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఏం చెప్తున్నాడంటే, దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెతకాలి, అప్పుడు దేవుడిని మీకు కావలసిన సమస్తాన్ని కూడా అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి దేవుణ్ణి సంతోషపరిచేవారు దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెతికేవారుగా ఉంటారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి రోమీలికి రాసిన గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఇదే మాటను పౌలు చెప్తాడు చూడండి. దేవుని రాజ్యము భోజనము పానము చేయడం కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమై ఉన్నది. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమై ఉన్నది. అంటే దేవుని రాజ్యము తినడం తాగడం కాదు గాని నీతియు సంతోషము సమాధానంతో నిండి ఉన్నది. అంటే నీతిమంతుడిగా మనం జీవించాలి. దేవుని వాక్యంకు విధేయత చూపించే వారంగా ఉండాలి. దేవుడు మనలని యేసు ప్రభు ద్వారా, ఆయన శిలువ రక్తం ద్వారా, ఆయన శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా దేవుడు మనలకి రక్షణ అనుగ్రహించాడు, నీతిని అనుగ్రహించాడు, పరిశుద్ధతను అనుగ్రహించాడు, విమోచన అనుగ్రహించాడు. కాబట్టి యేసు ప్రభువుని ఎవరైతే రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించారో వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా చేయబడ్డారు. కాబట్టి నీతిని అనుసరించి జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఎప్పుడైతే నీతిమంతులుగా జీవిస్తామో అప్పుడు దేవుని యొక్క సంతోషం, సమాధానాన్ని మన జీవితంలో అనుభవిస్తాము. అదే దేవుని రాజ్యాన్ని వెతకడము అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి దేవుని మీద ఆధారపడే వ్యక్తులంగా ఉండాలి. ఆయన రాజ్యాన్ని మొదటగా వెతకాలి. ఆయన కొరకు మనం నీతిమంతులుగా జీవించి ఆయన యొక్క సంతోషాన్ని, సమాధానాన్ని మన జీవితంలో పొందుకోవాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మూడో విషయం చూడండి, రోమీలికి రాసిన గ్రంథం 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మూడో విషయాన్ని, నోయింగ్ అండ్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుణ్ణి సంతోషపరిచేవారు దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. రోమీలికి రాసిన గ్రంథం 12 మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా,
పరిశు పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలు ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొన్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. అంటే ఇక్కడ దేవుని చిత్తాన్ని మీరు ఎరిగి దేవుని చిత్తానుసారంగా నడుచుకునేవారే దేవుణ్ణి సంతోషపరిచేవారుగా ఉంటారు అని దేవుని వాక్యం చెప్తుంది. యేసు ప్రభు కూడా ఈ లోకంలో అలాగే జీవించాడు అని మనం చూస్తాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో యేసు ప్రభు తన సొంత సాక్ష్యాన్ని మనకు తెలియపరిచాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో ఈ విధంగా ఉంది. ఏమనుంది? నా ఇష్టంను నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తంను నెరవేర్చుటకై పరలోకం నుండి దిగి వచ్చి తిని. అంటే యేసుప్రభు ఏమంటున్నాడంటే, ఈ లోకంలో నేను 33.5 సంవత్సరాలు జీవించి సిలువలో నా ప్రాణాన్ని అర్పించి మరణించి సమాధి చేసి తిరిగి లేచి సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చాను. నా సొంత నిర్ణయాలు తీసుకోలేదు. కాబట్టి ఈ లోకంలో యేసు ప్రభువుని నమ్ముకొని అంగీకరించిన వారు వారి చిత్తానుసారంగా, అంటే మన ఇష్టానుసారంగా జీవించకుండా దేవుని చిత్తాన్ని జరిగించేవారిగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మనం చదువుకున్న రోమీయులకు రాసిన గ్రంథం 12 మొదటి 2 వచనాల్లో మనం చూసినట్లయితే మన శరీరము, మన మనస్సు, మన చిత్తాన్ని దేవునికి సమర్పించాలి అని ఇక్కడ రాయబడి ఉంది. సజీవ యాగంగా మీ శరీరాన్ని సమర్పించండి అని పౌలు చెప్తున్నాడు. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొంది దేవుని చిత్తాన్ని ఎరిగి జరిగించేవారుగా ఉండండి అని చెప్తున్నాడు. అంటే యేసు ప్రభువుని నమ్ముకొని అంగీకరించిన వారు వారి శరీరాన్ని, వారి మనస్సును, వారి చిత్తాన్ని దేవునికి సమర్పించుకొని సంపూర్ణంగా దేవుని చిత్తానికి వారి జీవితంలో లోబడి జీవిస్తారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి మనం చూసాం, ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి ఇష్టం కాని జీవితాన్ని జీవించారు అని ఇక్కడ మనం చూసాము. మరి వారి గురించి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 18, 19 వచనాల్లో ఇశ్రాయేల్ గురించి రాయబడ్డది. ఏమని రాయబడ్డదంటే, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణము చేసెనో అవిధేయులైన వారిని గురించియే కదా. కాగా వారి అవిశ్వాసము చేతను వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. ఇక్కడ కూడా ఇశ్రాయేలు చరిత్ర గురించి ఈ హీబ్రూ గ్రంథకర్త చెప్తున్నాడు. వారు విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు, ఎందుకంటే అవిశ్వాసంతోనూ అవిధేయతతోనూ జీవించారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి మన జీవితంలో దేవుడు కోరేది ఏంటంటే విశ్వాసము, విధేయతతో కూడిన జీవితము. అంటే దేవుని చిత్తాన్ని ఎరిగే వారంగా, దేవుని చిత్తానుసారంగా నడుచుకునే వారంగా ఉన్నప్పుడే దేవుణ్ణి సంతోషపరిచే జీవితాన్ని మనం జీవించగలము అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి 3 విషయాలు చెప్పాను. మొదటిగా, దేవుని మీద విశ్వాసంతో ఆధారపడే విశ్వాసిగా ఉండాలి. రెండవదిగా, ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాలి. మూడవదిగా, దేవుని చిత్తాన్ని ఎరిగిన వారమై దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా మన జీవితంలో నెరవేర్చాలి. 4వ విషయం ఏంటంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనంలో 4వ విషయాన్ని మనం చూస్తాం. ఏమనుందంటే, అక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏమనుందంటే, నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. అంటే యేసు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి సిలువలో తన ప్రాణాన్ని మన కొరకు అర్పించి మరణించి సమాధి చేసి తిరిగి లేచి ఆయన ఈ లోకంలో సాతాన్ని, పాపాన్ని, మరణాన్ని జయించాడు. కనుక మనం కూడా ఈ లోకంలో ఎలా జీవించాలి? జయ జీవితాన్ని జీవించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. జయించువాడు నా సింహాసనమందు కూర్చుంటాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి జయ జీవితాన్ని మనం జీవించాలి అని దేవుని వాక్యం చెప్తుంది.
ఎందుకు? యేసు ప్రభువుని నమ్ముకొని అంగీకరించాం గాబట్టి, ఆయన ఎలాగైతే సాతాన్ని, మరణాన్ని, మరి పాపాన్ని జయించి దేవుని తండ్రి కుడిపార్శ్వంన కూర్చొని ఉండి పరిపాలిస్తున్నాడో, మనం కూడా జయజీవితం ద్వారా దేవుని సన్నిధికి చేరి, ఆయనతో కూడా సింహాసనాసీనులమై పరిపాలిస్తాము అని దేవుని వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 16:33లో కూడా యేసుప్రభు అదే మాటను చెప్తాడు. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీకు చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. అంటే యేసుప్రభు లోకాన్ని జయించాడు కాబట్టి, దేవుని నమ్ముకున్న విశ్వాసులంగా మనం కూడా జయ జీవితాన్ని జీవించాలి. అంటే 3 విషయాలు మనం గుర్తించాలి. శోధనలను జయించాలి. టెంప్టేషన్స్. ఈ లోకంలో సాతాను ఎప్పుడు కూడా మనల్ని శోధిస్తూ ఉంటది. అపవిత్రమైన జీవితం కోసం పాపం వైపు నడిపిస్తా ఉంటది. శోధనలను యేసుప్రభు జయించాడు. హీబ్రూ 4:15, 16లో ఆయన అన్ని విషయాల్లో మన వంటి వాడుగా చేయబడి శోధనలు జయించాడు కాబట్టి, మనకి సంయోచితమైన సహాయము చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంటే మనకు కూడా జయజీవితాన్ని ఇవ్వడానికి, శోధనలు జయించడానికి యేసు ప్రభు ద్వారా ఆత్మశక్తిని మనం పొందుకుంటాము అని దేవుని వాక్యం చెప్తుంది. రక్షింపబడిన ప్రతి విశ్వాసికి దేవుడు తన పరిశుద్ధాత్మ వరాన్ని అనుగ్రహించాడు కాబట్టి, అనుదినము దేవుని ఆత్మతో మనం నింపబడి, ఈ లోకములో సాతాను పెట్టే శోధనలన్నిటిని కూడా మనం జయించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే పాపాన్ని కూడా జయించాలి. మరి ఈ లోకంలో పాపంతో నిండి ఉన్నది కాబట్టి అనేక సార్లు లోక పాపం చేత మనము నడి నడిపించబడతాం. లేకుంటే పాపంలో పడే అవకాశం ఉంది. కాబట్టి పాపాన్ని మనం జయించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. హీబ్రూ 12:2లో మీరు చూసినట్లయితే, మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికగా పరిగెడదాము. చూడండి, యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆయనను చూస్తూ, అంటే మన గురి ఎప్పుడు కూడా యేసు ప్రభు మీద ఉండాలి. ఆయన ఆత్మశక్తితో నింపబడాలి. పాపాన్ని జయించే వారంగా ఉండాలి. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విసర్జించి మన ఎదుట ఉంచబడిన పందెంలో యేసు వైపు చూస్తూ ఓపికగా పరిగెట్టాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే సాతాన్ని కూడా జయించాలి. యాకోబు పత్రిక 4:7లో మనం చూసినట్లయితే, ఎప్పుడైతే మనం దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుంటామో సాతాన్ని మనం వెళ్ళగొట్టగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. యాకోబు పత్రిక 4:7. రెసిస్ట్ ద డెవిల్, హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ. అంటే యేసు ప్రభువుకి మన జీవితాన్ని సమర్పించుకొని సాతాన్ని మనము యేసు నామంలో వెళ్ళగొట్టొచ్చు. అది అప్పుడు మన దగ్గర నుంచి పారిపోతుంది. కాబట్టి జయ జీవితాన్ని జీవించడం అంటే శోధనలు జయించడం, పాపాన్ని జయించడం, సాతాన్ని జయించడం. ఎవరైతే జయ జీవితాన్ని జీవిస్తారో వారు దేవునితో పాటు పరలోకంలో సింహాసనాసీనులై దేవునితో పాటు పరిపాలిస్తారు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుణ్ణి సంతోషపరిచే జీవితము, దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో జీవించే జీవితము, దేవుని రాజ్యాన్ని మొదట వెతికి నీతిమంతుడిగా జీవించే జీవితము, మరి అంతేకాకుండా దేవుని చిత్తాన్ని ఎరిగి మన శరీరాన్ని, మనస్సుని, మన చిత్తాన్ని దేవునికి సమర్పించుకొని విధేయత చూపించే జీవితము, అంతేకాకుండా యేసు ప్రభువుని కలిగి ఉన్నాం కాబట్టి ఆయన ఆత్మశక్తితో జయ జీవితాన్ని, మనం శోధనని, పాపాన్ని, సాతాన్ని జయించే వారంగా ఉండాలి. అంతేకాకుండా 5వ విషయం, డీపర్ లవ్ ఫర్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఫెలోషిప్ ఆఫ్ ద చర్చ్. దేవుని వాక్యాన్ని ప్రేమించి దేవుని సంఘ సహవాసంలో వర్ధిల్లే వారే దేవుణ్ణి సంతోషపరిచే జీవితాన్ని జీవించగలుగుతారు అని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, అపోస్తల కార్యం 2వ అధ్యాయము 42వ వచనంలో మనం చూస్తాం. ఆదిమ సంఘంలో ఉండే గుణలక్షణాలను మనం గమనిస్తాం. ఏమనుందంటే అక్కడ, వీరు అపోస్తల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. అపోస్తల బోధను, సహవాసాన్ని, రొట్టె విరుచుటయందును, ప్రార్థనయందును.
4 విధాలుగా వారు చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఇంకా 46, 47 వచనాలు చూడండి. మరియు వీ వీరు ఏక మనస్సు గలవారై ప్రతిదినము దేవాలయములో తప్పగా కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుతూ ప్రజలందరి వలన దయను పొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అంటే ప్రతిరోజు వాళ్ళ సహవాసంలో ఆదిమ సంఘం గురించి రాయబడి ఉంది. అపోస్తల కార్యం 2:42-47 వరకు. అక్కడ మనం చూసినట్లయితే ప్రతిరోజు కూడా దేవుని బిడ్డలుగా వాళ్ళు సహవాసంలో కూడుకుంటున్నారు, రొట్టె విరుస్తున్నారు, ప్రార్థనయందును అపోస్తల బోధ. ఆ కాలంలో వాళ్ళ దగ్గర బైబిల్ లేదు కానీ అపోస్తల బోధయందును, ప్రార్థనయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును ఎడతెగక ఉన్నారు. సంఘ సహవాసంలో కలిసి జీవిస్తున్నారు. దేవుని ఆనందాన్ని, సంతోషాన్ని కలిగి జీవిస్తున్నారు అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని హీబ్రూ పత్రిక 10:25లో కూడా అదే అంశాన్ని మనకు తెలియపరచబడ్డది. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనంలో ఇదే మాటను మనం చూస్తాం. ఏమని ఉందంటే, కొందరు మానుకొని చున్నట్లుగా సమాజంగా కూడుకొనుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుచు సత్కార్యములు చేయుటకు ఒకరినొకరు పురిగొల్పుకొని ఆ పురిగొల్పుకొనవలనని ఆలోచింతుము. అంటే ఇక్కడ గ్రంథకర్త హీబ్రూ 10:25లో ఏమంటున్నాడంటే, సహవాసాన్ని కూడుకోవడానికి ఆగిపోవద్దు, సహవాసంలో కూడుకోనండి, ఒకరినొకరు పురిగొల్పుకోండి, ఒకరినొకరు హెచ్చరించుకోండి, ఒకరినొకరు ఆత్మీయంగా ముందుకు నడిపించండి. కాబట్టి వీ మస్ట్ గ్రో ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలోను సహవాసంలోను మనం ఎదిగినప్పుడు దేవుని కొరకు మనం నిలబడగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించే వారంగా మరి సంఘ సహవాసంలో మనము తప్పక మానక కలుసుకొని మరి మనం కూడా దేవుడు మనకి ఇచ్చిన వరాలను బట్టి దేవుని సంఘంలో పరిచర్య చేసి అనేకుల్ని మనము ఎంకరేజ్ చేసి మరి అభివృద్ధిలోనికి నడిపించే విధంగా మనం ప్రయాసపడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుణ్ణి సంతోషపరిచేవారు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు. అంతేకాకుండా దేవుని సంఘ సహవాసంలో ఆసక్తిని చూపించి ప్రతిరోజు ఆదిమ సంఘంలో అయితే ప్రతిరోజు కలుసుకుంటున్నారు. కానీ ఈ రోజుల్లో మనం ఒట్టి సండే నాడు కలుస్తున్నాం. మధ్య వీక్లీ మీటింగ్స్ కూడా ఉంటున్నాయి. అయితే వీటిలన్నిటిలో కూడా మనం ఆసక్తి గలవారమై పాల్గొనాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకనే కొలసి 3:16లో కూడా ఏమంటాడంటే, సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. వాక్యంతో నింపబడాలి, సహవాసంలో మనం వర్ధిల్లాలి. అప్పుడు దేవునికి మనం ఇష్టలై ఉండడానికి, జయ జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంటుంది అని దేవుని వాక్యం చెప్తుంది. 6వ విషయం ఏంటంటే, దేవుణ్ణి ఈ లోకంలో నమ్ముకొని యేసు ప్రభుని నమ్ముకొని అంగీకరించిన వారు ఆత్మీయంగా ఎదుగుదల పొంది యేసు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. 2 కొరింథీ 3:18లో, రోమీలకు రాసిన గ్రంథం 8:29లో, 1 యోహాను 3:2-3 వచనాల్లో మనం చూసినట్లయితే యేసు ప్రభు స్వారూప్యంలోనికి మార్చబడాలి. దేవుణ్ణి రక్షకుడిగా ప్రభువుగా, యేసు ప్రభువుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించిన ప్రతి విశ్వాసి కూడా యేసు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. 2 కొరింథీ 3వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. ఏమనుందంటే, మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుంచి అధిక మహిమ పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. యేసు ప్రభు యొక్క ఆత్మశక్తి ద్వారా యేసు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మనం మార్చబడాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అందుకనే యేసు ప్రభు వచ్చినప్పుడు ఎలా ఉంటామంట?
యేసు ప్రభువుని పోలి ఉంటాము అని దేవుని వాక్యం చెప్తుంది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఆ మాటను మనం చూస్తాం. ఏమనుందంటే, పిల్లలారా ఇప్పుడు మనం ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఆహ్, ఏమవుదుమో అది ఇంకా మనకు ప్రత్యక్షపడలేదు గానీ, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక, ఆయనని పోలి ఉందుమని ఎరుగుదుము. అంటే యేసు ప్రభువుని వచ్చినప్పుడు రెండవ రాకడలో ఆయన ఆ మధ్యాకాశంలో వచ్చినప్పుడు సంఘం ఎత్తబడతది గాబట్టి, ఆ సమయంలో మనము అనుదినము ప్రతిరోజు కూడా యేసు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడినప్పుడు, యేసు ప్రభు రెండోసారి మధ్యాకాశంలో వచ్చినప్పుడు మనం ఎత్తబడతాము. ఆయన స్వరూప్యంలోనికి మనం మార్చబడతాము అని రాయబడుంది. అందుకనే 3వ వచనంలో మొదటి యోహాను 3:3లో ఏమంటాడంటే, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తాను పవిత్రునిగా చేసుకోవలెను. అంటే పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి అని మరి యోహాను అక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు. అంటే యేసు ప్రభువుని సంతోషపరిచేవారు ఆయన స్వారూప్యంలోనికి మార్చబడతారు. రోమీయులకు రాసిన గ్రంథం 8:29లో కూడా ఉంది. మరి అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామా అనేది ప్రశ్నించుకోవాలి. మనము ఉన్న కాడనే ఉండడానికి పిలువబడలేదు గానీ, రక్షణ పొందిన ప్రతి విశ్వాసి యేసు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అందుకనే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో 12-14లో పౌలు అదే విషయాన్ని మనకు బోధిస్తాడు. ఏమంటాడంటే, ఇదివరకే నేను నైనను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది అయినను నేను అనుకోవట్లేదు గానీ, నేను దేని నిమిత్తమైతే క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసు యందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానమును పొందుకొనవలెనని గురి యొద్దకే పరిగెడుచున్నాను. మరి ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు తన సొంత సాక్ష్యాన్ని చెప్తున్నాడు. నేను అనుదినము యేసు ప్రభు స్వారూప్యంలోనికి మార్చబడుతున్నాను. మరి నేను పరిపూర్ణుడు కాలేను గానీ, ఆ గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి పౌలు మనకిచ్చిన ఎగ్జాంపుల్‌ని మనం తీసుకున్నట్లయితే, యేసు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి పౌలు మార్చబడ్డానికి ప్రయాసపడుతున్నట్లు, మనం కూడా అనుదినము మన జీవితంలో యేసు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మనం మార్చబడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మరి చివరి విషయం ఏంటంటే సాక్రిఫిషియల్ సర్వీస్, త్యాగపూర్వకమైన పరిచర్యను మనం చేయాలి అని దేవుని వాక్యం చెప్తుంది. పౌలు అదే విషయాన్ని ఫిలిప్పీ 2:17లో అంటాడు. ఏమంటే, మీ విశ్వాస మరియు మీ విశ్వాస ఈ యోగ్యములైన దాని సంబంధమైన సేవలో నేను ప్రాణార్పణం పోయబడినను నేనా ఆనందించి మీ అందరితో కూడా సంతోషిస్తును. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే మీ అందరి విశ్వాసులతో నేను కలిసి ఆనందిస్తున్నాను. అంటే దేవుని కొరకు ప్రాణార్పణగా పోయబడుచున్నాము. పాత నిబంధనలో మనం చూసినట్లయితే అర్పణలు అర్పించాలి. బలిపీఠం మీద అర్పణలు అర్పించాలి. అర్పించాక ఆ యొక్క అరోమా అంటే అర్పించిన బలి యొక్క మీద సువాసన జల్లాలి. అంటే దాని మీద పెర్ఫ్యూమ్ జల్లాలి. ఆ సువాసన ఎలాగైతే మొత్తము ఆ యొక్క ఆల్టర్ మీద పడి విస్తరిస్తుందో, అలాగా నా జీవితాన్ని నేను దేవుని పరిచర్యలో ప్రాణార్పణగా అర్పిస్తున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి మన జీవితాన్ని కూడా యేసు ప్రభు కొరకు త్యాగపూర్వకమైన పరిచర్యను మనం చేయగలగాలి అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు మనకిచ్చిన సమయాన్ని, తలాంతుల్ని, వరాలని, రిసోర్సెస్ని దేవుని పరిచర్యలో మనం వినియోగించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మరి మనం చూసినట్లయితే 12 మంది శిష్యులలో 11 మంది హతసాక్షులయ్యారు. అయితే పేతురు జీవితంలో మనం చూసినట్లయితే ఆయనైతే నన్ను నిలువుగా సిలువ వేయకండి కానీ తిరుగుబడి అంటే తల కింద కాళ్ళు పైన అలాగ సిలువ వేయండి
అని కోరినట్టు మనం చూస్తాం చరిత్రలో. అంటే ఆయన యేసు ప్రభు కోసము సిలువలో ఆహ్, వ్య సిలువలో అర్పించబడ్డాడు. బలియాగంగా అర్పించబడ్డాడు. అంటే అందరు శిష్యులు కూడా వారి జీవితాన్ని దేవుని కొరకు త్యాగం చేశారు. సాక్రిఫిషియల్ సర్వీస్‌ని వారు అందించారు గనక సంఘం స్థాపింపబడ్డది. కాబట్టి సంఘంలో ఉన్న సంఘము పెంటెకోస్తు దినాన స్థాపించబడి ఈనాటికి కూడా అభివృద్ధి పొందుచు అనేకమైన సంఘాలుగా అభివృద్ధి పొందినప్పటికిని మనమందరం కూడా యేసు ప్రభు యొక్క సంఘం అనే శరీరంలో దేవుడు మనల్ని జతపరిచాడు కాబట్టి, అంటే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించిన వారందరూ కూడా యేసు ప్రభు సంఘం అనే శరీరంలో ఆహ్, ఆత్మ ద్వారా మనం సంఘంలో చేర్చబడ్డాము. కాబట్టి శరీరాన్ని బలపరచడానికి, పరిచర్య చేయడానికి, త్యాగపూర్వకమైన పరిచర్య చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకనే 1 కొరింథీ 15:58లో ఏమంటాడంటే, కాగా నా ప్రియమైన సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదు అని ఎరిగి, స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులై ఉండుడి. అంటే దేవుని పరిచర్యలో ఆసక్తులు దేవుడు మనం చేసే ప్రతి చిన్న పరిచర్య దేవునికి మరి అర్పణగా, ప్రాణార్పణగా ఉంటది గాబట్టి, దేవుని కొరకు మనము ఆయన పరిచర్య కోసము మనం ప్రయాసపడాలి. త్యాగపూర్వకమైన పరిచర్య చేయాలి. దాంట్లో మనం నిలిచి ఉండాలి. దేవుని కొరకు చేసిన ప్రయాసం వ్యర్థం కాదు అని మనం ఎరిగి ఆ పరిచర్యలో ముందుకెళ్ళాలి. కాబట్టి దేవుణ్ణి సంతోషపరిచే జీవితం ఏంటి అని మనం చూసాము. ఇప్పుడు 7 విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా దేవుని మీద ఆధారపడే జీవితాన్ని జీవించాలి. విశ్వాసంతో, భయభక్తులతో దేవుని యందు మనం ఆధారపడి జీవించాలి. రెండవదిగా ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతికి ఆయన సంతోషం, సమాధానాన్ని పొందుకొని జీవించాలి. మూడవదిగా దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి మన శరీరము, మనస్సును, మన చిత్తాన్ని దేవునికి సమర్పించుకొని ఆయన చిత్తాన్ని ఎల్లప్పుడూ మన జీవితంలో జరిగించాలి. అంతేకాకుండా యేసు ప్రభు జయ జీవితాన్ని మనం చూసాం కాబట్టి, మనం కూడా శోధనలో, పాపంలో, సాతాన్ ఆహ్, ష మనం కూడా జయ జీవితాన్ని జీవించాలి. శోధనలను జయించాలి, పాపాన్ని జయించాలి, సాతాన్ని జయించాలి. అంతేకాకుండా దేవుని వాక్యాన్ని ప్రేమించే వారమై సహవాసంలో అభివృద్ధి పొందే వారంగా ఉండాలి. యేసు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడాలి. త్యాగపూర్వకమైన పరిచర్య దేవుని కోసం మనం చేసే వారంగా ఉండాలి. అప్పుడే మన జీవితంలో దేవుణ్ణి సంతోషపరిచే వారంగా ఉంటాము అని దేవుని వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 3:16, 17లో మనం చూసినట్లయితే యేసు ప్రభు 30 సంవత్సరాలు ఆ నజరేతులో జీవించి తల్లిదండ్రులకు విధేయుడై దేవుని బిడ్డగా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి, బాప్టిజం ఇచ్చిన యోహాను ద్వారా బాప్టిజం తీసుకొని బయటికి వచ్చినప్పుడు ఒక గొప్ప శబ్దము విన్నది. ఏందంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని దేవుని స్వరం వినబడ్డది. అంతేకాకుండా దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది. అంటే యేసు ప్రభు ఈ లోకంలో తండ్రిని సంతోషపరిచే జీవితాన్ని, సంపూర్ణ సమర్పణతో కూడిన జీవితాన్ని జీవించాడు. మనం కూడా ఈ 7 విధాలుగా దేవునికి మనం లోబడినప్పుడు, దేవుణ్ణి సంతోషపరిచే జీవితాన్ని మనం జీవించగలుగుతాము. అప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, పరిచర్యని ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, ఇశ్రాయేల్ ప్రజల వలె కాక మేము ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని సంతోషపరిచే జీవితాన్ని జీవించే భాగ్యాన్ని దయచేయమని, ప్రభువా, మీ మీ మీద ఆధారపడే వ్యక్తులంగా ఉండడానికి మాకు సహాయం చేయండి. మీ రాజ్యాన్ని, నీతిని మొదట వెతికే వారంగా ఉండడానికి మాకు సహాయం చేయండి. ప్రభువా, మీ చిత్తాన్ని ఎరిగి మీ చిత్తాన్ని జరిగించే వారంగా ఉండడానికి మాకు సహాయం చేయండి. మరి శోధనలని, పాపాన్ని, సాతాన్ని జయించి జయ జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయండి. అంతేకాకుండా మీ వాక్యాన్ని ప్రేమించి, మీ సహవాసాన్ని ప్రేమించి, దాని ద్వారా అభివృద్ధి పొందే భాగ్యాన్ని మాకు దయచేయండి. మీ స్వారూప్యంలోనికి మార్చబడి, ప్రభువా, మీ కొరకు త్యాగపూర్వకమైన పరిచర్య చేసే భాగ్యాన్ని మాకందరికీ కూడా దయచేయమని, వాక్యాన్ని దీవించి నీరుకట్టి ఫలింపజేసి మీ నామానికి మహిమ తెచ్చుకొని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని
నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.